Hi engineers and future engineers. Welcome to episode 10 of DSS series. This is the very first video of arrays playlist అనమాట. ఈ arrays ప్లేలిస్ట్లో వచ్చేసి మనం 30 to 40 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. దీంట్లో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ వచ్చేసి సార్టింగ్ అల్గోరిథమ్స్, దాని తర్వాత మనం ఈజీ ప్రాబ్లమ్స్, మీడియం ప్రాబ్లమ్స్, హార్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ఈ వీడియోస్ అన్ని చూద్దాము అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ పర్టికులర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. ఓకే, యా, సో లెట్స్ బిగిన్ విత్ సెలెక్షన్ సార్ట్. ఓకే, సార్టింగ్ అంటే తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తాను. సార్టింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అరే ఇచ్చారు అనుకోండి, ఇలా 7 4 5 1 8 అనేది. ఒక అరే అనేది ఎప్పుడైనా ఒక అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఉందనుకోండి, దాన్ని మనం సార్టెడ్ అరే అంటాం. ఈ అరే అసెండింగ్ ఆర్డర్లోనూ లేదు, డిసెండింగ్ ఆర్డర్లోనూ లేదు. దీన్ని ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ సమకూర్చారు అనుకోండి, దాన్నే సార్టింగ్ అంటారు, దాన్నే సార్టెడ్ అరే అంటారు అనమాట. ఓకే, దాన్నే సార్టెడ్ అరే అంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ సార్టింగ్ అంటే ఈ పర్టికులర్ ఒక అరేని ఎలా సార్ట్ చేయాలో తెలుసుకోవడానికి, ఎలా చేయాలో ఈ సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం వాడి ఈరోజు మనం చేయబోతున్నాం అనమాట. ఓకే, సో యా, సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం, ఓకే, విచ్ విల్ ట్రై అండ్ విల్ అండర్స్టాండ్ హౌ దిస్ అల్గోరిథం వర్క్స్ అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్ కింద నేను ఏం చేస్తున్నాను అంటే ప్రస్తుతానికి ఒకసారి ఓకే, లెట్స్ టేక్ 7 3 9 1 6 2 ఈ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ దట్ విల్ ఇటరేట్ ఈ అరేని సార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా సార్ట్ చేయాలి తెలుసుకుందాం. సో ఈ సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం ఏమంటుంది అంటే, ఇది ఓ 2 స్టెప్ మెకానిజం అల్గోరిథం అంటే, ఇది ఏమంటుంది అంటే ఫైండ్ ద మినిమం ఎలిమెంట్ and swap to its correct position. So this is the outline of an algorithm. ఈ algorithm selection sort ఏమంటుందంటే find the minimum element in the array and swap to its correct position అంటది. అంటే ఏంటో ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, సో స్టెప్ 1 ఏం చేయాలంటే ఈ అరే మొత్తాన్ని మీరు జల్లెడబట్టి మినిమం ఎలిమెంట్ అయితే ఫిగర్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద మినిమం ఎలిమెంట్ ఇన్ దిస్ పర్టికులర్ అరే? మినిమం ఎలిమెంట్ ఏంటిది? 1. ఈ 1 ఎక్కడ ఉండాలి? పెన్ అండ్ పేపర్ అంతా పెడుతున్నప్పుడు ఈ 1 మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఫస్ట్ పొజిషన్లో ఉండాలి, ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద అరే సార్టెడ్ కాబట్టి. 1 సెకండ్. మనం సార్టెడ్ అరే గురించి మాట్లాడుకుంటే 1 ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. అప్పుడు 1 ఇక్కడ ప్లేస్ చేసి 7 ఎక్కడ ప్లేస్ చేయాలి? యాజ్ ఆఫ్ నో 1 ఎక్కడైతే ఉందో అక్కడ 7ని ప్లేస్ చేద్దాం. అంటే 1 3 9 7 6 2 ఇలా ప్లేస్ చేద్దాం. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో మనం ఏం చేసాము, మనం ఫస్ట్ ఎలిమెంట్ని సార్ట్ చేసాం. ఈ అరే మొత్తంలో మినిమం ఎలిమెంట్ వెతికాము, ఆ మినిమం ఎలిమెంట్ని 0th ఇండెక్స్ ఎలిమెంట్ స్వాప్ చేసాం. 0th ఇండెక్స్ ఎలిమెంట్ 0 1 2 3 4 5. ఓకేనా, ఎందుకంటే 1 షుడ్ బి అట్ ద వెరీ ఫస్ట్ పొజిషన్. నా ఇప్పుడు నేను మిమ్మల్ని కనుక ఈ అరే మొత్తంలో మళ్ళీ మినిమం ఎలిమెంట్ వెతకమన్నాను అనుకో, మీ ఆన్సర్ ఏంటిది 1. బట్ అలా ఇప్పుడు ఈ అరే మొత్తం మీద వెతికితే మీకు 1 దొరుకుతుంది, మళ్ళీ మీరు 1ని ఫస్ట్ పొజిషన్లోనే పెడతారు. సో అరేని సార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫర్దర్గా 1ని సార్ట్ చేశారు కాబట్టి దీన్ని మనం సార్టెడ్ అరే అనుకుంటాం. ఈ అన్సార్టెడ్ అరే ఏదైతే ఉందో దీంట్లో నెక్స్ట్ మినిమం ఎలిమెంట్ని వెతకండి. ఈ అన్సార్టెడ్ అరేలో మినిమం ఎలిమెంట్ని వెతకండి. ఈ అన్సార్టెడ్ అరేలో మినిమం ఎలిమెంట్ ఎంత? 2. ఇప్పుడు 2 ఏ పొజిషన్లో ఉండాలి? అకార్డింగ్ టు యూ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉండాలి, అవునా? సో స్టెప్ 2లో మనం ఏం చేస్తామంటే 1 2. ఇప్పుడు ఈ 3ని ఏం చేయాలి? 2 ఎక్కడైతే వచ్చిందో అక్కడికి 3ని స్వాప్ చేద్దాం. 9 7 6 3. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ మనం 2 ఎలిమెంట్స్ని సార్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ అ సార్టెడ్ అరే. సార్టెడ్ అరేలో ఎలిమెంట్స్ సార్టెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్సార్టెడ్ అరేలో నుంచి మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద మినిమం ఎలిమెంట్? 3. అది ఎక్కడ ఉండాలి? 2 తర్వాత ఉండాలి. అంటే దట్ షుడ్ బి 2 తర్వాత. మన పెన్ అండ్ పేపర్ పెడితే మీకు అర్థమవుతుంది కదా. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, ఇప్పుడు మనం 1 2 3 ఇక్కడ వరకు సార్టెడ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 9 ఉంది, 9ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో 7 6 9. పర్ఫెక్ట్. ఇప్పుడు స్టెప్ 4లో ఏం చేయాలి? మళ్ళీ మనం పద్ధతిగా ఈ అన్సార్టెడ్ అరేలో నుంచి మినిమం ఎలిమెంట్ వెతకాలి. ఈ అన్సార్టెడ్ అరేలో మినిమం ఎలిమెంట్ ఎంత? 6ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు 7ని ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఇక్కడ ప్లేస్ చేస్తాం, అంతే కదా. 1 2 3 6 7 9 6 వరకు అరే సార్ట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్, ఇప్పుడు ఇంకొక స్టెప్. ఈ స్టెప్లో ఏం చేస్తాం? దిస్ ఈజ్ అ సార్టెడ్ అరే, దిస్ ఈజ్ అ అన్సార్టెడ్ అరే. ఈ అన్సార్టెడ్ అరేలో మినిమం ఎలిమెంట్ ఫిగర్ అవుట్ చేస్తాం. మినిమం ఎలిమెంట్ ఎంత? 7ని 7తోనే స్వాప్ చేస్తాం, లేదా అక్కడే పెట్టేస్తాం. 1 2 3 6 7 9. ఇప్పుడు ఇది అంతా సార్టెడ్ అరే, ఇది ఒక్కటే అన్సార్టెడ్ అరే. ఒకటి ఆలోచించు, మీ దగ్గర ఒక బాక్స్ ఉంది.
ఈ బాక్స్లో మిమ్మల్ని 5 చాక్లెట్స్ పెట్టమన్నారు అనుకుందాం. మీరు 1 2 3 4 చాక్లెట్స్ పెట్టేశారు. 5th చాక్లెట్ ఎక్కడికి వెళ్తుంది? ఆబ్వియస్లీ ఇక్కడికి వెళ్తుంది. దీనికి ఇంకొక ఆప్షన్ లేదు, అంతే కదా. ఇన్ ద సేమ్ వే మీరు ఒక అరేలో 6 ఎలిమెంట్స్ ఉంటే 5 ఎలిమెంట్స్ సార్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటిది? 6th ఎలిమెంట్ ఈస్ ఇన్ ఇట్స్ సార్టెడ్ పొజిషన్ అని అర్థం. 6th ఎలిమెంట్ ఈజ్ ఇట్స్ సార్టెడ్ పొజిషన్ అని అర్థం. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రతిసారి సింపుల్. ఫస్ట్ ఓకే, అరే ఉంది, అరేలో నేను మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేశాను, దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. మళ్ళీ అరేలో మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేశాను, దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. ఫిగర్ అవుట్ ద మినిమం ఎలిమెంట్, కెప్ట్ ఇన్ కరెక్ట్ పొజిషన్, ఫిగర్ అవుట్ ద మినిమం ఎలిమెంట్, కెప్ట్ ఇన్ కరెక్ట్ పొజిషన్. ఇప్పుడు దీన్ని మనం రాద్దాం. ఇప్పుడు దీన్ని అల్గోరిథం, దీన్ని ఎలా రాయాలి కోడ్లో ఆలోచిద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేసామండి మనం? ఫస్ట్ స్టెప్ మనము మన దగ్గర ఉన్న అరేలో 0 నుంచి 5th వరకు జల్లడబట్టం మొదలెట్టాం. ఈ మొత్తం పెద్ద అరేలో వాట్ ఇస్ ద మినిమం ఎలిమెంట్ వెతకడానికి వెళ్ళాం. సో ఏం చేసాం మనము? 0 నుంచి 5 ఫిగర్డ్ అవుట్ ద మినిమం ఎలిమెంట్ ఫ్రమ్ రేంజ్, లేదా ఇన్ రేంజ్ ఏదో అనుకోండి, 0 to 5. కరెక్ట్. 0 to 5 అనే రేంజ్లో మనం మినిమం ఎలిమెంట్ని వెతికి మనకు మినిమం ఎలిమెంట్ ఎక్కడ దొరికింది? ఇక్కడ దొరికింది. నువ్వు దీన్ని ఏం చేసావు? 0th ఇండెక్స్తో స్వాప్ చేసావు. 0th ఇండెక్స్తో స్వాప్ చేసావు, కరెక్టా? 0th ఇండెక్స్తో స్వాప్ చేసావు, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి నువ్వు? అండ్ స్వాప్డ్ విత్ 0th ఇండెక్స్, స్వాప్డ్ విత్ 0th ఇండెక్స్. ఓకే, ఇది కదా నువ్వు చేసింది ఫిగర్ ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం చేసావు? ఇది ఇస్ ద ఫస్ట్ స్టెప్. స్టెప్ 0 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఇనిషియల్ స్టెప్. ఇక్కడ నుంచి ఇట్లా నెక్స్ట్ ఏం చేసాం మనం? మన ఈ పర్టిక్యులర్ అరేలో వెతకడం మొదలెట్టాం. ఈ పర్టిక్యులర్ అరేలో మినిమం ఎలిమెంట్ వెతికాము, దాన్ని ఫస్ట్ ఇండెక్స్తో స్వాప్ చేసాం. 2 3 ఇదేమైంది? ఇక్కడ 2 3 ఇలా రివర్స్ స్వాప్ అయిపోయాయి. సో ఏం చేసావు? నెక్స్ట్ టైం నువ్వు ఇటరేట్ చేసినప్పుడు, సెకండ్ టైం నువ్వు ఇటరేట్ చేసినప్పుడు ఏం చేసావు నువ్వు? Figure out the minimum element in from range 1 to 5 and swapped with first index. Correct? ఇది స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 3 గురించి మాట్లాడుకుందాం. స్టెప్ 3లో ఏం చేసాం మనము? స్టెప్ 2లో 1 నుంచి 5 వరకు సెర్చ్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం మళ్ళీ మనము? 2 నుంచి 5 వరకు సెర్చ్ చేయడం మొదలెట్టాం. అవునా? సేమ్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇక్కడ 2 నుంచి 5 వరకు మన సెర్చ్ స్పేస్ తగ్గిపోతుంది. ప్లస్ స్వాప్. ఇప్పుడు నేను సెర్చ్ చేసా 2 నుంచి 5 వరకు సెర్చ్ చేసిన మినిమం ఎలిమెంట్ 3 దొరికింది. నేను దీన్ని ఏ ఎలిమెంట్తో స్వాప్ చేసా? సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేసా. అవునా? కరెక్టా కాదు? సో మళ్ళీ ఇక్కడ ఏం చేసా? సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేసా. గాట్ ఇట్? సో ఇక్కడ మనకి ఏమర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమైంది? మనం ప్రతిసారి ఒక సెట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని పిక్ చేస్తున్నాము, దాంట్లో మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేస్తున్నాము, దాన్ని మనం ఒక పర్టికులర్ ఇండెక్స్తో స్వాప్ చేస్తున్నాము. అవునా? సో నేను కనుక ఇక్కడ రాస్తే ఈ స్టెప్ ఈ లైన్లో ఏం చేస్తాం మనం? ఈ లైన్లో 0 నుంచి 5th ఇండెక్స్ వరకు సర్చ్ చేసి 0th ఇండెక్స్ స్వాప్ చేసాం. అవునా? ఇక్కడ ఏం చేసాం మనము? 1 నుంచి 5th ఇండెక్స్ వరకు మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేసి ఫస్ట్ ఇండెక్స్తో స్వాప్ చేసాం. ఇక్కడ 2 నుంచి 5 వరకు సెర్చ్ చేసి సెకండ్ ఇండెక్స్తో స్వాప్ చేసాం. ఇక్కడ 3 నుంచి 5 వరకు సెర్చ్ చేసి థర్డ్ ఇండెక్స్తో స్వాప్ చేసాం. అవునా? ఇక్కడ 4 నుంచి 5 వరకు సెర్చ్ చేసి 4th ఇండెక్స్తో స్వాప్ చేసాం. అంతేనా? ఇప్పుడు ఇక్కడ 5 నుంచి 5 ఇప్పుడు ఈ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసామా? నేను 5th ఇండెక్స్ని వెతికానా? లేదు. సో ఈ ఆపరేషన్ మనం చేయలేదు. సో దీన్ని మనం ఎలిమినేట్ చేద్దాము. నేను ఏమన్నాను ఇక్కడికి రాగానే మీతోటి? లాస్ట్ ఇండెక్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ కరెక్ట్ పొజిషన్. సో మనకి స్టెప్ 5లో మనకు ఆన్సర్ వచ్చేసింది అని అర్థం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఎన్ని ఇటరేషన్స్ నేను గో త్రూ అయ్యాను? నేను 0 5 1 5 2 5 3 5 4 5. సో నేను అరేలో ఇలాంటి సెర్చ్ స్పేస్ కావాలి. నాకు వచ్చిన మినిమం ఎలిమెంట్ని 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, 4th ఇండెక్స్ స్వాప్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మనకు క్లియర్ ఉంది. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టిల్ నౌ. ఇప్పుడు మనం ఇంకొంచెం ఆలోచించాలి. మనం ఏం చేస్తాం? ప్రతిసారి మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేస్తున్నాం. అవునా? నీకు ఇచ్చిన సెర్చ్ స్పేస్లో మినిమం ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫిగర్ అవుట్ చేయడానికి కోడ్ ఎలా రాయాలో ఆలోచిద్దాం. ఫస్ట్ హౌ టు గెట్ ద మినిమం ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర ఒక అరే ఉందనుకో, 7 4 5 1 2. దీంట్లో మినిమం ఎలిమెంట్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే సింపుల్గా చెప్తాం. ఫస్ట్ ఇండెక్స్ ఇస్ యో మినిమం ఎలిమెంట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 1 2 3 4 అని అనుకో. ఇంట్ మినిమం అనుకోని ఒక వేరియబుల్ తీసుకో.
ఈ వేరియబుల్కి 0 ఇండెక్స్ ఇచ్చాయి, ఈ వేరియబుల్కి 0 ఇండెక్స్ ఇచ్చాయి. ఓకేనా, నీ ఇటరేషన్ని ఫస్ట్ ఇండెక్స్తో స్టార్ట్ చేయి, నీ ఇటరేషన్ని ఫస్ట్ ఇండెక్స్తో స్టార్ట్ చేయి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఎందుకంటే యూఆర్ అజ్యూమింగ్ దిస్ ఎలిమెంట్ టు బి ద మినిమం ఎలిమెంట్. ఓకే, అది అవునో కాదో నీకు అరే ఇటరేట్ చేస్తే తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఫర్ 1 నుంచి n వరకు ఇటరేట్ చేస్తా, i = 1, i <n వరకు. నేను ఏమంటున్నా అంటే ఇది i అనుకో, ఓకేనా, i n వరకు వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అరే ARR, ఇఫ్ అరే ఆఫ్ i ఈజ్ లెస్ దెన్ అరే ఆఫ్ మినిమం, నేను మినిమం అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాను, వాల్యూని కాదు ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటాను. దెన్ మినిమం ఈజ్ ఈక్వల్ టు i అంటున్నా. ఎక్కడ నేను ఏమంటున్నా అంటే ఒకసారి చూడు, నేను క్లియర్గా చెప్తా. సి, మనం ప్రతిసారి ఏదైనా ప్రాబ్లం తెలుసుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటండి? సింపుల్. మినిమం అని ఒక వేరియబుల్ తీసుకోండి, దాంట్లో 0 అసైన్ చేసుకోండి. i అని ఒక వేరియబుల్ తీసుకోండి, దాంట్లో 1 అసైన్ చేసుకోండి. ఎందుకంటే వీఆర్ ఇటరేటింగ్ ఫ్రమ్ 1. సో నేను నా ఫస్ట్ ఎలిమెంట్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 1. అరే ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి? అరే ఆఫ్ 1 వాల్యూ ఎంత? 4. 4 లెస్ దాన్ అరే ఆఫ్ మినిమం 0, 7. 4 లెస్ దాన్ 7 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. అప్పుడు నేను ఏం చేస్తాను? మినిమం వాల్యూని iతో ఇంక్రీజ్ చేస్తాను. i వాల్యూ ఎంత ఉంది? 1. ఇప్పుడు మినిమం వాల్యూ ఎంత అవుద్ది? 0 పోయి 1 వస్తుంది. క్లియర్. ఇప్పుడు i వాల్యూ ఏమవుద్ది? 2 అవుద్ది. 2కి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మళ్ళీ అరే ఆఫ్ i, అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 2, 5 లెస్ దాన్ అరే ఆఫ్ మినిమం, అరే ఆఫ్ మినిమం లెంత్ 1 ఎంత? 4. 5 లెస్ దాన్ 4 ట్రూ ఆఫ్ ఫాల్స్. దీనికి కన్సిడర్ చేయాలి. i వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి i వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు i వాల్యూ 3 అయినప్పుడు ఏమవుద్ది? అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 3 ఎంత? 1 లెస్ దాన్ అరే ఆఫ్ మినిమం ఎంత ఉంది? 1. అరే ఆఫ్ 1 ఎంత? 4. 1 లెస్ దాన్ 4 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నేను మినిమంని అప్డేట్ చేస్తాను. ఎంత అప్డేట్ చేస్తాను? 3. సో ఇప్పుడు iలో 3 ఉంది కాబట్టి మినిమం ఇండెక్స్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై 3, అంటే అప్డేటెడ్ బై 3. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే, ఇప్పుడు నేను i++ చేస్తాను. i++ చేస్తే ఏమవుతుంది? i వాల్యూ 4 అవుతుంది. 4 వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చేస్తా. అరే ఆఫ్ 4 ఎంత? 2 లెస్ దెన్ అరే ఆఫ్ 3 ఎంత? 1. 2 లెస్ దెన్ 1 ట్రూ ఆఫ్ ఫాల్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? నాకు మినిమం ఎలిమెంట్ దొరికింది. నా మినిమం ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో దొరికింది. నా మినిమం ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో దొరికింది. నాకు మినిమం ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉంది? థర్డ్ ఇండెక్స్లో ఉంది. పర్ఫెక్ట్. నీకు మినిమం ఎలిమెంట్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలో అర్థమైంది. నీకు ఒక సెర్చ్ స్పేస్ ఇస్తే ఆ సెర్చ్ స్పేస్లో మినిమం ఎలిమెంట్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలో అర్థమైంది. దిస్ ఈజ్ ద పార్ట్ 1. సి, ఒక అల్గోరిథం ఇచ్చినప్పుడు దాంట్లో రాసేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం ఏం చేయాలి ఈ అల్గోరిథంని సాల్వ్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది. మనకి మినిమం ఎలిమెంట్ తెలుసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ సెక్టర్. ఆ ప్రాబ్లమ్కి కోడ్ రాయడం వచ్చా లేదా, లేకపోతే దాని గురించి ఆలోచించడం వచ్చు. ఫైన్. మనము వచ్చిన ఏం చేస్తున్నాము? మనకి ఇప్పుడు మినిమం ఎలిమెంట్ ఇక్కడ ఉందని అర్థమైపోయింది. 1 దగ్గర ఈ ఇండెక్స్ దగ్గర మినిమం ఎలిమెంట్ ఉంది. నేను దీన్ని ఇక్కడికి పంపించాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ 2 ఎలిమెంట్స్ స్వాప్ చేయాలి. ఇప్పుడు స్వాపింగ్ ఎలా చేయాలి? స్వాపింగ్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 20 ఉందనుకో, b ఈజ్ ఈక్వల్ టు 10 ఉందనుకో. ఓకేనా? నువ్వేం చేయాలంటే ఏలోకి 10 తీసుకురావాలి, బీలోకి 20 తీసుకురావాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ స్వాపింగ్ అంటే. ఇప్పుడు ఇది నువ్వు చేయలేకపోతే ఇప్పుడు ఎలా చేద్దామంటే సింపుల్గా ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏ వాల్యూ స్టోర్ చేసుకో. ఇప్పుడు టెంపుల్ ఎంత వాల్యూ ఉన్నట్టు? టెంపుల్ ఎంత? ఏ వాల్యూ? టెంపుల్ 20 ఉంది. పర్ఫెక్టా? నేను ఏ వాల్యూని బీతో అప్డేట్ చేస్తున్నాను. సో ఇనిషియల్గా ఏ వాల్యూ ఎంత? 20 ఉంది. ఈ 20ని తీసేసి ఇప్పుడు 10 పెడుతున్నాను. 10. సో ఏ వాల్యూని బీ వాల్యూతో అప్డేట్ చేసేసాను. ఇప్పుడు బీ వాల్యూని అప్డేట్ చేయాలి కదా. బీ వాల్యూ అప్డేట్ చేయాలి, నాకు ఏ వాల్యూ కావాలి. కానీ ఏలో 10 ఉంది, విచ్ ఈస్ ఈక్వల్ టు బీ. సో నాకు ఏ వాల్యూ ఎక్కడ ఉంది? ఇందాక టెంపుల్లో స్టోర్ చేసుకున్నాం. టెంపుల్లో స్టోర్ చేసుకుంటే బీ వాల్యూ 20. కథం. ఏ వాల్యూ 10, బీ వాల్యూ 20. దిస్ ఇస్ హౌ యూ స్వాప్ 2 నెంబర్స్. క్లియర్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన దగ్గర అన్నీ ఉన్నాయి. మనకి తెలుసు మన అరే అనేది 0 నుంచి మొదలయ్యి 5 వరకు వెళ్తుంది. మన అరే 0 నుంచి మొదలయ్యి 5 వరకు వెళ్తుంది. ఈ 0 నుంచి 5 సర్చ్ స్పేస్. 1 to 5 సర్చ్ స్పేస్. ఈ సర్చ్ స్పేస్లో మనం ఏం చేయాలి? మినిమం ఎలిమెంట్ వెతుకోవాలి. 2 to 5, 3 to 5, 4 to 5 ఏరియాస్ సర్చ్ స్పేస్. ఓకే, ఈ అరే ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? 1 2 3 4 5. 0 1 2 3 4. ఈ అరే మొత్తం 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. నువ్వు 6 ఎలిమెంట్స్ ఉంటే 5 ఇటరేషన్స్ చేస్తే చాలు, నీకు నీ అరే ఇండెక్స్ నీకు ఆన్సర్ దొరికేస్తుంది. కరెక్టా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటరేట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం పద్ధతిగా ఫర్ లూప్ కాన్సెప్ట్ వాడాలి. నేను మీకు కొన్ని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఫర్ లూప్స్ ఎప్పుడైనా రాసే ముందు బిగినర్ స్టేజ్లో ఉంటే స్టార్ట్ పాయింట్ ఏంటిది, ఎండ్ పాయింట్ ఏంటిది, ఇంక్రిమెంట్ డిక్రిమెంటర్ ఫ్లో తెలుసుకుంటే బెటర్ అని చెప్పాను. ఇప్పుడు మన అరే స్టార్ట్ పాయింట్ ఏంటిది? 0. ఎండ్ పాయింట్ ఏంటి, దాని గురించి మనం ఆలోచించాలి. ఎన్ని ఇటరేషన్స్ చేస్తున్నావు? నీ అరే లెంత్ ఎంత? 1 2 3 4 5 6. నీ అరే లెంత్ వచ్చేసి n = 6 అనుకుందాం. ఓకే,
n ఈజ్ ఈక్వల్ టు 6. నువ్వు ఎన్ని ఇటరేషన్స్ చేస్తావు? 0 1 2 3 4 0 1 2 3 4 5 ఇటరేషన్స్ చేస్తావు. సో ఇప్పుడు ఈ కండిషన్ ఎలా రాస్తావు? నీకు 5 ఇటరేషన్స్ కావాలి, నీ దగ్గర 6th లెంత్ ఉంది, నువ్వు ఎలా రాస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఇక్కడ కనుక నేను ఐ అనే వేరియబుల్ని తీసుకున్నాను అనుకుందాం, ఓకేనా. నేను ఐ లెస్ దాన్ అరే డాట్ లెంత్ -1 రాస్తాను. ఎందుకు రాస్తున్నావు బ్రో అడగచ్చు, నేను చెప్తాను చూడు. ఇప్పుడు అరే డాట్ లెంత్ వాల్యూ ఎంత? 6 మైనస్ 1 ఎంత? 5. నేను ఐ లెస్ దెన్ 5 ఉంటే ట్రూ అంటున్నాను, ఐ లెస్ దెన్ 5 అంటే ట్రూ అంటున్నాను. ఇప్పుడు నా లూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? 0 1 2 3 4. నాకు ఇన్ని ఇటరేషన్స్ చాలు. ఇన్ని ఇటరేషన్స్ ఎందుకు చాలు? బికాస్ ఏదైనా నువ్వు పేపర్ పెన్ రాసిన దాని మీద నమ్ముకోవాలి. 0 1 2 3 4 నాకు ఈ 5 ఇటరేషన్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది కదా, అందుకని నేను కేవలం 5 ఇటరేషన్స్ మాత్రమే చేస్తాను. 0 1 2 3 4 అందుకని ఈ కండిషన్ రాసాను. ఇప్పుడు వాల్యూస్ ఎలా వెళ్తున్నాయి? 0 నుంచి 5 వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఫైన్. దిస్ ఈజ్ ద అవుటర్ లూప్. దిస్ ఈజ్ అన్ అవుటర్ లూప్ ఆఫ్ ఎన్ అరే. ఇప్పుడు ఇన్నర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఇన్నర్ లూప్ జే అనుకుందాం, ఓకే. ఇన్నర్ లూప్ జే. ఇప్పుడు ఇన్నర్ లూప్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? అవుటర్ లూప్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఈ స్టెప్స్ అనమాట. అవుటర్ లూప్ రెస్పాన్సిబిలిటీ ఈ స్టెప్స్ 0 స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 స్టెప్ ఇలా. ఇన్నర్ లూప్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? సెర్చ్ చేయాలి టు ఫైండ్ ద మినిమం ఎలిమెంట్. నేను ఇందాకే చెప్పా, మనం ఏం చేయాలి? మినిమం ఎలిమెంట్ ఫిగర్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ని మినిమం అనుకొని దాంతో రెస్ట్ ఆఫ్ ద అరేలో సెర్చ్ చేయడం మొదలు పెడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే వాల్యూ 0 అయింది అనుకో, నువ్వు ఏమనుకుంటావు? ఐ ఈక్వల్ టు 0 అంటే దట్ ఈస్ ద మినిమం ఎలిమెంట్ అనుకొని నువ్వు నీ ఇటరేషన్స్ని i+1 ఇండెక్స్తో స్టార్ట్ చేస్తావు. ఎక్కడి వరకు వెళ్తావు? ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, బ్రో ఇక్కడేమో ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్ -1 రాసి ఇక్కడ ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్ రాసిన ఎందుకంటే బ్రో నువ్వు చూడు, నా సర్చ్ స్పేస్ 0 to 5 1 to 5 2 to 5 3 to 5 4 to 5 నా సర్చ్ స్పేస్ అలా ఉంది. సో నా అరే లెంత్ ఎంత? 6. సో నేను ఐ లెస్ దాన్ 6 నేను 5ని కంపెన్సేట్ చేయాలి. 5 లెస్ దాన్ 6 ట్రూ. సో నాకు ఈ కండిషన్ సాటిస్ఫై, అందుకని ఐ లెస్ దాన్ అరే డాట్ లెంత్ తీసుకుంటాను. ఇది ఎలా వెళ్తుంది? ఇంక్రిమెంట్ ఆర్డర్లో వెళ్తుంది. సో J++. దిస్ ఆర్ ద కండిషన్స్ టు అచీవ్ యువర్ కోడ్. ఇప్పుడు మనం ఈ కోడ్ని రాద్దాం, ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఒక ఫర్ లూప్ రాస్తాం. ఈ ఫర్ లూప్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిదండి? ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం అనుకుందాం. ఐ లెస్ దాన్ అరే డాట్ లెంత్ -1 i++. The whole sole responsibility of this outer for loop is to iterate over the scenarios అనమాట. అంతే. స్టెప్ 0 స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 అయిపోయామా, దానికి ఈ అవుటర్ లూప్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంట్ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకుందాం. ఇంట్ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఐ ఎందుకు తీసుకుంటాను? నేను ఏం చెప్పాను? నీకు ఒక సర్చ్ స్పేస్లో ఒక మినిమం ఎలిమెంట్ కావాలి. ఒక సెర్చ్ స్పేస్లో ఒక మినిమం ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఎలిమెంట్ని మినిమం ఎలిమెంట్ అనుకో, దాని తర్వాత ఆ అరేలో మినిమం ఎలిమెంట్ని కంపేర్ చేయి. దిస్ ఇస్ ద లాజిక్ టు డూ దిస్. సేమ్ లాజిక్ రాస్తా, సేమ్ ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు, నేను మినిమంలో ఐ పెట్టుకుంటున్నాను, అందుకని ఇక్కడ ఏం చేస్తాను? జేలో i+1 చేస్తాను. i+1 జే షుడ్ బి లెస్ దాన్ అరే డాట్ లెంత్ J++. క్లియర్. ఇక్కడ ఏం చేయాలని సింపుల్, ఇఫ్ అరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ అరే ఆఫ్ మినిమం దెన్ స్వాప్ ఇట్. అంటే అర్థం ఏంటిది? నా దగ్గర ఇంకా మంచి వాల్యూ ఉంది అని అర్థం. అంతే. ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఏం చేయాలి? మన దగ్గర వచ్చిన ఆన్సర్ని స్వాప్ చేయాలి. మినిమం ఎలిమెంట్ దాన్ని కరెక్ట్ పొజిషన్లో పంపించాలి. మనం ప్రతిసారి ఏ ఎలిమెంట్తో స్వాప్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక మళ్ళీ ఇదే మన ఆధారం, ఇదే మన దిక్కు. ఇక్కడ మొత్తం వెతికిన తర్వాత నువ్వు దేంతో స్వాప్ చేస్తావు? 0th ఇండెక్స్తో స్వాప్ చేస్తావు. బికాజ్ వచ్చే ఫస్ట్ స్టెప్ అవుట్ 0th స్టెప్ 0 ఐ ఈజ్ ఈక్వల్ టు 0 స్టెప్ 0. నెక్స్ట్ టైం ఏ స్టెప్తో స్వాప్ చేస్తున్నావు? స్టెప్ 1. నెక్స్ట్ టైం దేంతో స్వాప్ చేస్తున్నావు? సెకండ్ స్టెప్. నెక్స్ట్ టైం థర్డ్ స్టెప్. ఇదంతా దేంతో డిపెండ్ అవుతుంది? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఐ నుంచి వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఫస్ట్ ఎలిమెంట్తో స్వాప్ చేయాలి. సో సింపుల్. సో ఇక్కడ నువ్వు ఏం రాస్తావు అంటే int temp is equal to array of I అంటాం. ఓకే. అరే ఆఫ్ ఐలో అరే ఆఫ్ మినిమం వాల్యూని స్టోర్ చేసుకుంటాం. అరే ఆఫ్ మినిమంలో టెంప్ రాస్తాం. దాట్ సెట్. ఇది ఇక్కడితో అయిపోతుంది. అంతే. దిస్ ఈజ్ ద లాజిక్ ఫర్ సార్టింగ్ అరే ఎలిమెంట్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ పేజ్ని కొంచెం తగ్గించి దీన్ని
నీట్గా కాపీ చేసుకుందాం, సైజ్ పెద్దగా చేసుకొని. ఓకే, కొత్త పేజ్కి వెళ్దాంలే. ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, పేస్ట్ చేసి లెట్స్ ష్రింక్ ఇట్. ఓకే, ష్రింక్ ఇట్. ఓకే ఫైన్. నేను మీకు ఇప్పుడు ఈ లాజిక్ అంతా అర్థమైంది అనుకుంటా. లెట్స్ డ్రై రన్ దిస్. ఓకే, లెట్స్ డ్రై రన్ దిస్. నేను ఒక్క పర్టికులర్ 2-3 సినారియోస్ దీన్ని డ్రై రన్ చేసి చూపిస్తాను ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా? సో మన అరే ఏంటిదండి? 7 3 9 1 6 2. సో ఇప్పుడు ఏం చేయాలి? అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మీకు ఎక్కడైతే ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చుకోండి. మీరు ఐ అనే వేరియబుల్ వాడుతున్నారు, ఐ వాల్యూ 0 ఉంది. మినిమం అనే వేరియబుల్ వాడుతున్నారు, మినిమం వాల్యూ ఇనిషియల్గా ఐతో ఇనిషియలైజ్ అవుతుంది. జే అనే వేరియబుల్ వాడుతున్నారు, జే అనేది i+1తో వెళ్తుంది. క్లియర్? దీస్ ఆర్ ద ఇనిషియల్ వేరియబుల్స్ దట్ ఆర్ ప్రెసెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, ఐ వాల్యూ 0 ఉంది, మినిమం వాల్యూ ఐ ఉంటుంది, అంటే ఎంత? మినిమం వాల్యూ 0. ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు i+1 ఉంది. సో i+1 ఎంత? 1. సో ఇప్పుడు ఇదంతా పోయి ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు 1 లెస్ దెన్ అరే డాట్ లెంత్ అంటే 1 లెస్ దెన్ 6. ఈ 1 లెస్ దెన్ 6 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏం చేస్తున్నాం? అరే ఆఫ్ జే లెస్ దెన్ అరే ఆఫ్ మినిమం అని అడుగుతుంది. ఇక్కడ అరే ఆఫ్ జేలో ఎంత ఉంది? 1. అరే ఆఫ్ జే ఇక్కడ ఇండెక్సింగ్ కూడా ఇచ్చుకుంటాను నేను ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. 0 1 2 3 4 5. ఇప్పుడు నేను ఏం చేసిన? అరే ఆఫ్ జే, అరే ఆఫ్ జేలో ఎంత ఉంది? అరే ఆఫ్ జే అంటే అరే ఆఫ్ 1. అరే ఆఫ్ 1లో ఎంత ఉందండి? 3. లెస్ దెన్ అరే ఆఫ్ మినిమం అనే కండిషన్ రాసాం మనం. అరే ఆఫ్ మినిమంలో ఎంత ఉంది? అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 వాల్యూ ఎంత? 7. 3 లెస్ దెన్ 7 ట్రూ ఆఫ్ ఫాల్స్? 3 లెస్ దెన్ 7 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. సో నేను ఏం చేస్తున్నా? మినిమం అనే ఒక పర్టికులర్ వేరియబుల్ ఇండెక్స్ని అప్డేట్ చేస్తున్నా. ఎంతతో అప్డేట్ చేస్తున్నా? జేతో అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? జే వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ మినిమం ఇండెక్స్ వాల్యూ కూడా ఇప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది? ఓకే, ఈ 2 స్టెప్స్ ఇంకా తీసేసి ఇక్కడ నుంచి జే ప్లస్ ప్లస్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అయితే జే వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దెన్ 6 ట్రూ ఆఫ్ ఫాల్స్? 2 లెస్ దెన్ 6 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. సో నేను ఏం చేస్తాను? అరే ఆఫ్ జే 2 సబ్స్టిట్యూట్. 2లో ఎంత ఉంది? 9. 9 లెస్ దెన్ అరే ఆఫ్ మినిమం 1. 1లో ఎంత ఉంది? 3. 9 లెస్ దెన్ ద ట్రూ ఆఫ్ ఫాల్స్ ఆఫ్ ఫాల్స్. ఏం చేయం? మళ్ళీ జే వాల్యూని అప్డేట్ చేస్తావు. జే వాల్యూ అప్డేట్ ఎంత? 3. 3 లెస్ దెన్ 6 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అరే ఆఫ్ 3 లెస్ దెన్ అరే ఆఫ్ మినిమం. అరే ఆఫ్ 3లో ఎంత ఉంది? 1. 1 లెస్ దెన్ అరే ఆఫ్ మినిమంలో ఎంత ఉంది? 1. 1లో ఎంత ఉంది? 3. 1 లెస్ దెన్ ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నువ్వేం చేస్తావు? మినిమం అప్డేట్ చేస్తావు. ఇప్పుడు మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 3. జే వాల్యూ 3 ఉంది కాబట్టి మినిమం వాల్యూ 3తో అప్డేట్ అవుతుంది. ఫైన్. మళ్ళీ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏమవుతుంది? 4. 4 లెస్ దెన్ 6 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. అరే ఆఫ్ జే, అరే ఆఫ్ 4. 4లో ఎంత ఉంది? 6. 6 లెస్ దెన్ అరే ఆఫ్ మినిమంలో 3 ఉంది. 3 లెస్ దెన్ 1. 6 లెస్ దెన్ 1 ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. మళ్ళీ జే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 5 లెస్ దెన్ 6. అరే ఆఫ్ 5 ఎంత ఉంది? 2. 2 లెస్ దెన్ 1 ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. జే వాల్యూ ఇంక్రీజ్ 6 లెస్ దెన్ 6 ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. సో ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ సింపుల్ ఏం చేస్తున్నాం? టెంప్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. మనం టెంప్ అనే వేరియబుల్లో నేను అరే ఆఫ్ ఐ అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను. అరే ఆఫ్ ఐ అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. ఐ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. సో అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అంటే ఎంత అండి? 7. అరే 7. సో ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు 7 అనే వాల్యూ వస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు అరే ఆఫ్ ఐ అంటున్నాం. అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ మినిమం అంటున్నాం. అంతేనా? ఇప్పుడు అరే ఆఫ్ మినిమం వాల్యూ ఎంత అండి? 3. ఇప్పుడు అరే ఆఫ్ 3 ఎంత? 1. సో ఇప్పుడు ఏమవుద్ది? ఇదంతా ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయి 1. అరే ఆఫ్ ఐ, అరే ఆఫ్ 0లో 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. అరే ఆఫ్ 0లో 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. సో ఇక్కడికి రా. దీన్ని ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు పద్ధతిగా దీన్ని కొట్టేసి ఇక్కడ 1 రాస్తావు. పర్ఫెక్ట్. దిస్ ఇస్ ద ఆపరేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? అరే ఆఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటున్నాం. అరే ఆఫ్ మినిమం అంటే ఎంత? మినిమంలో ఎంత ఉంది? 3. మినిమంలో ఎంత ఉంది? 3. సో ఏం చేస్తావు? ఇక్కడ నువ్వు అరే ఆఫ్ 3 అంటావు. అరే ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు టెంప్లో ఎంత ఉంది? 7. అరే ఆఫ్ 3లో 7. సో ఇక్కడికి వెళ్ళి అరే ఆఫ్ 3లో 7ని స్టోర్ చేస్తావు. 1 3 9 7 6 2. నా ఇప్పుడు ఎన్ని స్టెప్స్ చేస్తాను? నేను సింగిల్ స్టెప్ పర్ఫామ్ చేస్తాను. స్టెప్ 1 అయిపోయిన తర్వాత 1 3 9 7 6 2. 1 3 9 7 6 2 కరెక్ట్ ఉందా లేదా? పర్ఫెక్ట్ ఉందా లేదా? పర్ఫెక్ట్. దిస్ ఈస్ ద వే. దిస్ ఈస్ హౌ యూ డ్రై రన్ ఏ కోడ్. ఒకసారి మీరు మీ కోడ్ రాసుకున్న తర్వాత మీరు ఇలా డ్రై రన్ చేసి మీకు వచ్చిన వాల్యూని ఇలా కంపేర్ చేసుకోవాలన్నమాట. సో మీరు షీట్ మీద రాసింది మీకు మ్యాచ్ అవ్వాలి వాల్యూ. అప్పుడే మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. ఇంకొక ఇటరేషన్ చేస్తా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్.
సో ఇవంతా చెరిపేద్దాం మళ్ళీ మనం. ఓకేనా, ఇంకొక ఇంట్రెస్ట్ చేస్తా ఫర్ యూర్ బెటర్ అండర్స్టాండింగ్. సి ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుద్ది, ఐ వాల్యూ ఎవెన్చువల్లీ 1 అవుద్ది. అప్పుడు మినిమం వాల్యూ ఎంత, మినిమం ఈజ్ ఈక్వల్ టు ఐ అంటున్నాం, రీఇనిషియలైజ్ అవుతుంది, మినిమం 1 అవుతుంది. అప్పుడు జే ఏమవుద్ది, ఐ ప్లస్ 1 అంటే జే వాల్యూ 2 అవుతుంది. పర్ఫెక్ట్, జే వాల్యూ 2 అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేసినాం మనం, ఐ వాల్యూ 1 అన్నప్పుడు జే వాల్యూ 2. సో మన నీ సెర్చ్ స్పేస్ ఏమవుతుంది, నీ సెర్చ్ స్పేస్ ఏమవుతుంది ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు 1 నుంచి కంపారిజన్స్ చేస్తున్నావు. సో ఒక ఇటరేషన్ అయిపోయిన తర్వాత నువ్వు దీన్ని సార్టెడ్ అరే అనుకుంటున్నావు, నీ కోడ్ కూడా దీన్ని సార్టెడ్ అరే అనుకుంటుంది, ఈ ఇండెక్స్ స్కిప్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇది సర్చ్ స్పేస్ అనుకుని దీంట్లో ఇప్పుడు వెతకడం మొదలెట్టింది. అవునా కాదు? అవును. అరే ఆఫ్ జే, అరే ఆఫ్ 2 ఉంది. అరే ఆఫ్ 2లో వాల్యూ ఎంత ఉంది, 9. 9 లెస్ దాన్ 1, 1లో ఎంత ఉంది 3. 9 లెస్ దాన్ 1 3 ఫాల్స్. మళ్ళీ 3 లెస్ దాన్ 6 ట్రూ కదా, జే వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. 3లో ఎంత ఉంది 7, 7 లెస్ దాన్ 3 ఫాల్స్. మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కదా, 4 లెస్ దాన్ 6, 6 లెస్ దాన్ 3 ఫాల్స్. మళ్ళీ 5 లెస్ దాన్ 6 జే వాల్యూ. ఇప్పుడు 2 లెస్ దాన్ 3 ట్రూ ఆఫ్ ఫాల్స్, 2 లెస్ దాన్ 3 ట్రూ. నో ఏమవుతుంది ఇప్పుడు, జే వాల్యూ ఎంత ఉంది 5 ఉంది, మినిమం అనేది 5తో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ 6 లెస్ దాన్ 6, దిస్ ఇస్ అ ఫాల్స్. సో ఇక్కడికి వెళ్ళదు ఇంకా. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. స్వాప్ ఎలా చేస్తావు, టెంప్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 5, ఐ వాల్యూ ఎంత 1, అరే ఆఫ్ 1లో ఎంత ఉంది 3. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటాం. అరే ఆఫ్ ఐలో ఎంత స్టోర్ చేయాలి, అరే ఆఫ్ మినిమం వాల్యూ ఎంత 5, అరే ఆఫ్ 5లో ఎంత ఉంది 2. సో అరే ఆఫ్ ఐలో 2 వస్తుంది. ఇక్కడికి 2 రాగానే ఏమవుతుంది, ఈ 3 అనే వేరియబుల్ ఇక్కడ నుంచి వ్యానిష్ అయిపోయి ఇక్కడికి 2 అనే వేరియబుల్ వచ్చేస్తుంది, 2 అనే డేటా పాయింట్ వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, అరే ఆఫ్ మినిమం అంటే ఎంత, అరే ఆఫ్ 5, అరే ఆఫ్ 5 ఎంత స్టోర్ చేసినావు 3, అరే ఆఫ్ 5లో 3 అనగానే ఏమవుతుంది, ఈ అరే ఆఫ్ 5th ఇండెక్స్లోకి మనం పాయింటర్ వెళ్ళిపోయి ఇక్కడ 3తో అప్డేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ ద సెకండ్ ఇటరేషన్ వర్క్స్. ఇప్పుడు ఏమైంది, 1 2 9 7 6 3, 1 2 9 7 6 3 పర్ఫెక్టా, పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ నీ సర్చ్ స్పేస్ అనేది స్ట్రింక్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉంటామాట. దిస్ ఈజ్ హౌ యువర్ లాజిక్ వర్క్స్ అండ్ దిస్ ఇస్ ద డ్రై రన్ ఆఫ్ యువర్ కోడ్ అనమాట. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు బ్రో, ఒక అరే ఉంది, ఒక లూప్ ఉంది, అవుటర్ లూప్ ఉంది. అవుటర్ లూప్ ఏం వెళ్తుంది, 0 నుంచి n-2 వరకు వెళ్తుంది. 2 ఇటరేషన్స్ ఎక్స్క్లూడెస్ n-2. సో 0 నుంచి n అనుకో, n-2 n. ఇది ప్రతిసారి ఫస్ట్ ఇది n వెళ్తుంది, దాంతో n-1 వెళ్తుంది, దాంతో n-2, అంటే ప్రతిసారి ఒక వాల్యూ తగ్గుతుంది. బట్ ఎవెన్చువల్లీ ఇది కూడా n టైమ్స్ వెళ్తుంది ఇది కూడా. సింపుల్ అంటే దిస్కి ఒక ఫార్ములా ఉంటుంది, అవన్నీ చూడొచ్చు. బట్ ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే outer for loop is traversing for n times, inner for loop is traversing for n times. So big of n into n is equal to big of n square. Big of n square is the code అనమాట. దీన్ని మనం మ్యాథమెటిక్స్లో కూడా మాట్లాడుకుందాం అనుకుంటాం. బ్రో మ్యాథమెటిక్స్లో చెప్పు అన్నాం అనుకో, సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇక్కడ ఏమవుతుంది, మనం ఫస్ట్ టైం 0 నుంచి 5 వరకు వెళ్ళాం, దాంతో 1 నుంచి 5, దాంతో 2 నుంచి 5, దాంతో 3 నుంచి 5. సో n ఉంటే n ప్లస్ n-1, దాంతో n-2, దాంతో n-3. ఇలా దెర్ విల్ బి సమ్ పాయింట్ వేర్ విల్ బి రీచింగ్ టు 1. ఇదేంటిది, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. బ్రో నాకు n-1 అర్థం కాలేదంటే సింపుల్ చెప్తా, కొంచెం రష్ చేశాను అనుకుంటే, బట్ పర్లేదా. ఫస్ట్ సర్చ్ స్పేస్ 0 to 5 ఉంది, దాంతో 1 to 5, దాంతో 2 to 5, దాంతో 3 to 5, దాంతో 4 to 5. సో ఫస్ట్ దగ్గర 5 ఎలిమెంట్స్ ఉంటాయి, దాంతో సర్చ్ స్పేస్, నెక్స్ట్ సర్చ్ స్పేస్లో 4, నెక్స్ట్ సర్చ్ స్పేస్లో 3, నెక్స్ట్ సర్చ్ స్పేస్లో 2. సో నేను ఏమంటున్నా, నా దగ్గర n ఎలిమెంట్స్ ఉంటే నా సర్చ్ స్పేస్ తగ్గిస్తున్నాను కదా, దాంతో n-1, దాంతో n-2, అలా ఇదంతా వెళ్తూ ఇక్కడ దగ్గర నాకు 1 వస్తుంది. దిస్ ఇస్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది, n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2, అనగా n స్క్వేర్ బై 2 ప్లస్ n/2. నేను దీనికి మొత్తం బిగో కడితే n స్క్వేర్ ముందు n/2 is negligible, constants include m, so time complexity will be big of n square. This is the worst time complexity. Time complexity is worst time complexity, is what we calculate every time. ఇది కాకుండా ఇంకేం మాట్లాడుకోవచ్చు, ఇక్కడ మనం స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకోవచ్చు. స్పేస్ కాంప్లెక్సిటీ అంత బిగ్ ఆఫ్ 1 బికాస్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఏంటంటే టెంప్ ఇది ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటారు, మినిమం ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటారు, ఐజ్ అనే వేరియబుల్ తీసుకుంటారు. ఆల్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ దట్ యూ టేక్ యాజ్ స్పేస్ ఆర్ కాన్స్టెంట్ మెమరీ స్పేస్. క్లియర్ యా, ఇదండి. దిస్ ఇస్ హౌ సెలక్షన్ సార్ట్ వర్క్స్. యాక్చువల్లీ ఈ వీడియో చాలా షార్ట్ ఫామ్లో చెప్పొచ్చు, బట్ ఎందుకు లెంత్ అయిందంటే ఐ వాంటెడ్ మై ఫస్ట్ వీడియో షుడ్ బి లైక్ దిస్. సో ఫస్ట్ మనం ఆలోచించాలి ఒక ప్రాబ్లం ఎలా చేయవచ్చు అనేది, దాని తర్వాత దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసి మనం ఆ పర్టికులర్ పెద్ద ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ కింద బ్రేక్ చేసి ఆ చిన్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మన దగ్గర రెడీ పెట్టుకొని, దాని తర్వాత మనము
ఎలా సాల్వ్ చేయాలని ఒక క్లారిటీకి వచ్చేసి దాంతో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ హౌ యూ షుడ్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ బెటర్ అప్రోచబిలిటీ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, గ్రేట్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ వీడియో. నేను మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థమయ్యి ఉంటే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. అండ్ మీకు కనుక ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒక కాంపిటేటివ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, డిస్కస్ చేయండి. ట్రై టు గ్రాస్ప్ బెటర్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ మై వీడియోస్ అండ్ ఎనీ అదర్ వీడియోస్. ఓకే, యా, దట్స్ ఆల్. బట్ డిఎస్ఎల్ఈ సాల్వ్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన అందరికి వచ్చి జనరల్గా అందరికి ఒక బేసిక్ నేచర్ ఉంటుంది. మనం ఎవరికైనా చెప్తే వాడు నాకన్నా బెటర్ అయిపోతాడేమో అని. కానీ ట్రస్ట్ మీ, నా మాటగా చెప్తున్నా, నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ కాన్సెప్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి తప్ప డిగ్రేడ్ అవ్వవు. అవతల వాడికి ఎంత లాభం జరుగుతుందో ఎంత నష్టం జరుగుతుందో అన్నీ వదిలే, నీకు ఎంత లాభం జరుగుతుందో చూసుకో. అండ్ దట్ విల్ ఎవెన్చువల్లీ హెల్ప్ యూ టు grow much better. Okay, that's all for this video. Until next time, bye bye.